ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మేధావులంతా ఏకమై ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ విద్యావంతుల కోసం చాలా హామీలు ఇచ్చింది. అవన్నీ అమలు కావాలంటే మీ తరపున ప్రశ్నించడానికి బీజేపీ సిద్ధంగా ఉందని డీకే అరుణ తెలిపారు. శాసన మండలిలో మీ వాయిస్ వినపడాలి అంటే ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని అన్నారు. మీ అందరి తరపున వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఎవ్వరు ప్రశ్నించే గొంతుండదు. ఇంకా శాసన మండలిలో భారతీయ జనతా పార్టీ నుంచి టీచర్స్ ఎమ్మెల్సీ ఉన్నారు ఏవిఎన్ రెడ్డి గారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నుంచి వారిని మేము గెలిపించిన బీజేపీ తరఫున టీచర్ ఎమ్మెల్సీగా. ఇప్పుడు ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఈ 3 ఉమ్మడి జిల్లాల నుంచి మీరు టీచర్ అంటే పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపిస్తే హోల్ తెలంగాణ వాయిస్ మనకు శాసన మండలిలో వినిపించగలిగేటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీకి వస్తుంది. ఈరోజు అసెంబ్లీలో 8 మంది ఎమ్మెల్యేలు ఇవాళ ప్రతిపక్ష పార్టీగా ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలదీసి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేటటువంటి విధంగా ప్రతిరోజు ప్రశ్నించేటటువంటి గొంతుకలు ఇలా అసెంబ్లీలో ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు శాసన మండలిలో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.